ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే దూర ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్ కల్పించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ సంకల్ప సేవలు ప్రశంసనీయమని లయన్స్ క్లబ్ VDG2 చిట్నీటి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం చర్చెస్ కేర్ వద్ద గల నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో బస్ పాసుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ లావణ్య సమయమంత్రి అధ్యక్షత వహించగా VDG2 చిట్నీటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బస్ పాసుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు అంతా ఉన్నతంగా చదువుకుని భవిష్యత్తులో మరొకరికి సాయం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంకల్ప్ LCF కోఆర్డినేటర్ మెట్ట రాధా సరస్వతి, రీజన్ చైర్మన్ రాజేశ్వరి, స్కూల్ HM మూర్తి, ఆర్టీసీ అధికారులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అవకాశాలు వస్తూ ఉన్నాయి. అవకాశాలు కూడా ఎలా వస్తున్నాయి అనేది సోషల్ మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. పిల్లలందరూ బాగా చదువుకుంటే నేను నా తర్వాత ఈ చదువు తర్వాత ఇంకో చదువు ఏం చదవాలి, ఎంత వరకు ఎదగాలనేది వస్తూ ఉంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇంటి నుంచి స్కూల్కి దూరంగా ఉందనుకోండి, అమ్మ నాన్న లేదంటే అన్నయ్య తీసుకొచ్చి స్కూల్లో దింపాలి, లేదంటే ఏదైనా ఆటో ఎక్కి రావాలి. అవునా? ఆటో ఎక్కి రావాలా? అటువంటి ఆటో ఎక్కే ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వం వారు, గవర్నమెంట్ వారు ఆర్టీసీ ద్వారా మీకు ఉచితంగా తీసుకెళ్తా ఉన్నారు. స్కూల్కి తీసుకురావడం, స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళడం, ఎన్నిసార్లైనా మనం వెళ్ళడం రావడం చేయొచ్చు. అవునా? అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఫ్రీగా ఆటో ఖర్చు తగ్గుతుంది. చక్కగా మన ME అన్నీ చేసి స్కూల్లో టీచర్ దగ్గర మనం చదువుకుంటున్నాం. అదే మన ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో చదివనుకోండి, ఎంత ఫీజులు అవుతాయి? తల్లిదండ్రులకి బడ్జెను, మీకు చదువుకోవాలని ఆశ ఉన్నా చదివించలేని ఆర్థిక వ్యవస్థ ఉంది. మీ అందరికీ ఇవాళ నేను బస్ పాస్లు ఇద్దామని వచ్చాం. ఓకే, మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి అడిగితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. సో మీ అందరికీ స్కూల్కి రావడానికి మీ ఊరి నుంచి ఇబ్బంది అవుతుంటారు కదా, సో బస్ పాసెస్ మీకోసం అరేంజ్ చేసాము. అవి డిస్ట్రిబ్యూట్ చేసి అలాగే మన ప్రధానోపాధ్యాయులు మూర్తి గారిని కూడా ఏది మీద రావాల్సిందిగా కోరుతున్నాను. యూనిఫామ్ ఎలా గవర్నమెంట్ ఫ్రీగా అన్ని ఇస్తుందో బుక్స్ కానీ, అలాగే APSRTCలో కూడా ఫ్రీ బస్ పాస్ అని ఉంది. అంటే మీరు చదువుకున్న స్కూల్ నుంచి 20 కిలోమీటర్ల వరకు ఫ్రీగా ప్రయాణం చేయడానికి 1 సంవత్సరం వ్యాలిడిటీతో బస్ పాస్ ఇస్తాం మేము. అది చాలామంది కాంప్లెక్స్ వచ్చి తీసుకుంటారు. ఓకే, కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే చాలామందికి తెలియదు ఫ్రీ బస్ పాస్ ఉన్నట్టే కొంతమందికి తెలియదు. ఏంటంటే కాకినాడలో ఉన్న ప్రతి స్కూల్కి కూడా మేము వెళ్ళి కొంత డేటా తీసుకుంటాం.